బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ పార్టీని నేతలని ప్రజలు తిరస్కరించారని, అలాంటి వారి వెనుక తాను ఎందుకుంటానంటూ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలే ఓడించి బొందపెట్టారని, చనిపోయిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం తమకు లేదన్నారు. రానున్న రోజుల్లో ఆ పార్టీ పూర్తిగా కాల గర్భంలో కలిసిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం ఆపి వారి కుటుంబ సమస్యలను వారే పరిష్కరించుకోవాలని హెచ్చరించారు. హరీష్ రావు, సంతోష్ రావుల వెనుక సీఎం ఉన్నారని కవిత ఆరోపించగా, ఇందుకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ కుటుంబం మధ్య ఉన్న కలహాలు వారి అంతర్గత సమస్యలని తేల్చి చెప్పారు. దయచేసి కల్వకుంట్ల కుటుంబ పంచాయతీలోకి తనను లాగొద్దన్నారు రేవంత్ రెడ్డి. తాను ఎవరి వెనుక లేనని, ప్రజల ముందు మాత్రమే ఉంటానని, వారి సమస్యలు పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో విచ్చలవిడిగా ₹1,00,000 కోట్ల అక్రమంగా సంపాదించుకున్నారని, ఇప్పుడు ఆ సొమ్ము పంపకాల విషయంలోనే కేసీఆర్ కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయని ఆరోపించారు. అవినీతి సొమ్ము పంపిణీలో తేడాలు రావడంతో అక్క, అన్న, చెల్లి, బావ ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారన్నారు. ఈ గొడవలకు వారి సొంత టీవీ ఛానళ్లు, పేపర్లు కూడా కారణమని, దోపిడీ సొమ్మే వారి మధ్య చిచ్చు పెట్టిందని మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని బతకనివ్వబోమని ఎమ్మెల్యేలు కాకుండా అక్రమ కేసులతో జైల్లో పెట్టారన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ పాపం ఊరికే పోదని, అవన్నీ వెంటాడుతూనే ఉంటాయన్నారు రేవంత్. పాపాలు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందేనని తెలిపారు. కడుపులో కత్తులు పెట్టుకుని ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారని ఆరోపించారు. ప్రకృతి అనేది తప్పకుండా శిక్షిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. భారత రాజకీయాల్లో వెలుగు వెలిగిన పార్టీలు ప్రస్తుతం కనుమరుగయ్యాయని, అలాంటిది బీఆర్ఎస్ లాంటి పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోక తప్పదన్నారు. బావ, బామ్మర్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతతగానే ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునేది విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. మేమేదో ఆన్లైన్ కాలు ఉన్నాం, మేమేదో ఈ లైన్ కాలు ఉన్నామని. నేను ఒక మాట చెప్పదలుచుకునే, ఎక్కువ చెప్పదలుచుకోలే. కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండ అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండరాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొందబెట్టిరు, మాడ వలగొట్టిరు. ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే? మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి, అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గరకు పోండి. ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు. పోయి ఉన్న మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోరు. అంతే తప్ప మమ్మల్ని లాగకండి. మీ కుటుంబ పంచాయతీల